నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం. నేను మీ శరత్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం వీక్షించేందుకు ఒంగోలు బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి రాకతో లాయర్పేటలోని బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద సందడి నెలకొంది. జనసేన కార్యకర్తలు, కార్పొరేటర్లు పెద్ద ఎత్తున బాలినేనితో మాట్లాడేందుకు ఉత్సాహం చూపారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారని, వారి పార్టీలో తాను సంపూర్ణంగా కార్యక్రమంలో పాల్గొంటున్నానని ఆయన పేర్కొన్నారు. రాజకీయాలు మంచి కోసం చేయాలి కానీ కక్ష కార్పణ్యాల కోసం చేయకూడదని ఆయన నర్మగర్భంగా అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు బాలినేని నివాసంలో సందడి చేశారు. రాజు ఫోన్ రాజు రాజు కొద్ది కెమెరా బాగుందా? సినిమా మీద ఈరోజు రాత్రికి అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఓజీ సినిమా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు రాత్రికి బెనిఫిట్ షో కూడా 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. మరి అందరూ కూడా వేచి చూస్తున్నాం, ఎప్పుడు 10 అవుతుందా సినిమా చూడాలని చెప్పి అందరూ కూడా మరి ముఖ్యంగా ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది సూపర్ హిట్ అవుతుందని చెప్పి అందరూ కూడా ఆశిస్తున్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. డెఫినెట్గా కావాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సినిమా ఇంకా ఈ మొత్తం 3 సినిమాలు తీసే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒకటి రిలీజ్ అయిపోయింది, ఇది రెండోది. ఇంకో సినిమాతోటి ప్రస్తుతం ఆపేస్తారని చెప్పడం జరిగింది. ఈ సినిమా మటుకు విపరీతమైన క్రేజ్లో ఉంది కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అని కూడా పవన్ కళ్యాణ్ గారు 4వ తేదీ వస్తామని చెప్పి టెంటేటివ్గా చెప్పడం జరిగింది. అది అఫిషియల్గా 3-4 రోజుల్లో అందరికి కూడా ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మరి రైతులు కానీ అందరూ సంతోషంగా, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి దసరాకి అందరూ కూడా ఈ పండుగ కార్యక్రమాన్ని అందరూ కూడా బాగా చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ఒకసారి అందరూ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా నేను ఒకటే కోరుకునేది, ఎప్పుడు కూడా నా రాజకీయ జీవితంలో కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ముఖ్యంగా ప్రజల గురించి ఆలోచించాలి. ఏ రాజకీయ నాయకుడు కూడా ప్రజలకు వ్యతిరేకంగా చేయటం అది ఎవరికి కూడా మంచిది కాదు. డెఫినెట్గా నేను ఈరోజు జనసేన పార్టీలో చేరాం. జనసేన పార్టీ అంటే ప్రశ్నించే పార్టీ. మన కళ్యాణ్ గారు చెప్పిన ఇది డెఫినెట్గా ఎక్కడ ఏది అన్యాయం జరిగినా ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా జనసేన పార్టీలో ఉన్నటువంటి సంబంధించినటువంటి కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే జనసేన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ నేను ఒకటే, ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా కుల మతం అనేది చూడలేదు. నేను అందరినీ కలుపుకొని పోయి అందరితోటి బాగా సఖ్యంగా ఉండి ఖచ్చితంగా కూడా ఎక్కడ ఇబ్బంది జరిగితే ప్రజలకి అక్కడ తప్పకుండా అక్కడ ప్రశ్నించేదానికి సిద్ధంగా ఉండబోతున్నానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను.